వెల్కమ్ టు నంది ధ్వజం యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో బెంగళూరులో నైట్ వాకింగ్ చేస్తున్నా. ఇప్పుడు హమాస్ ఉంది కదా, ఎక్కడ గాజా స్ట్రిప్లో. వాళ్ళు ఇన్ని రోజులు వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినా తెలుసుకున్నా కానీ, భూమి లోపల సొరంగాలు వేసుకొని కలుగుల్లో ఎలుకల మాదిరి దూరుకున్నా కానీ ఆ జనాలు బాగా సపోర్ట్ చేసినట్టున్నారు. లేకపోతే అంతంత పెద్ద గుంతలు దువేస్తూ ఉంటే అంతర్జాతీయ సమాజం అన్నా కానీ ఎట్లా ఊరుకుంటున్నది? లేకపోతే ముందే తెలుసా మనల్ని వచ్చి హమాస్ వాళ్ళు సాగు, అదేమంటే ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చేసి మనల్ని సాగు కొట్టేస్తారని? అందుకనే ముందు లోపల దూరుకున్నాడా ఏం తెలియడం లేదు. దానివల్ల ఒక తీవ్రవాద భావాలు ఉండడం వల్ల మతము రాజకీయము కలిసిందంటే ఎన్ని ఘోరాలు దారితీస్తుందంటే అన్ని ఘోరాలు దారితీస్తుంది. అందుబట్టే వాళ్ళు ఇప్పుడు మన ఎక్కువ మంది చచ్చిపోతున్నారు అక్కడ దాడులు చేస్తుంటే. వాళ్ళు ఎంత సాడిస్టులు అంటే హమాస్ వాళ్ళు, వాళ్ళని ఒక 1000 మందిని ఎత్తిపోయి పెట్టుకున్నారు అక్కడ ఇజ్రాయెల్ వాళ్ళు, బందీలుగా ఇజ్రాయేలీలు. అక్కడ వాళ్ళు వేల సంఖ్యలో చచ్చిపోతూ ఉంటే కూడా వాళ్ళు ఆ 100 మందిని 200 మందిని వదలతలేదు. అంటే ఏమి అరబిక్ జాతిని నాశనం చేయడానికి హమాస్ కంకణం కట్టుకున్నది. వాళ్ళు ఇంతమంది చచ్చిపోతూ ఉంటే కూడా కనీసం శాంతి చర్చలకు కూడా రాలా. కొద్ది పనులే అనుకొని ఎంతమందిని చంపించాలనుకుంటున్నారో తెలియదు హమాస్ వాళ్ళు. ఏమో మరి ఇజ్రాయెల్ ఏ విధంగా కనుమూసుకొని ఉందో వాడి దేశం మీద అన్ని రాకెట్లు వచ్చేంత వరకు వాళ్ళు కంచి దూచి వచ్చి వాళ్ళ జనాలను తీసుకెళ్ళిపోయారు. అలాంటప్పుడు ఇజ్రాయెల్ ఎంత ధైర్యవంతమైన దేశము, అలాంటిది ఇంటెలిజెన్స్లో ఫెయిల్ అయిపోయింది. శత్రువుని పసిగట్టలేకపోయింది. శత్రువు ఉన్నాడు, శత్రువు వస్తాడు అనేది తెలుసుకోలేకపోయినారు.